ఇక సూపర్ 6 సూపర్ 7 గురించి మాట్లాడాల్సి వస్తే వాటి గురించి ఏమైనా అయ్యా చంద్రబాబు అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏమిటి? సూపర్ 6 అంటే ఏమిటి నాకు గుర్తులేదే. సూపర్ 7 ఇవా రాష్ట్రంలో అని ఇవ్వాలంటా ఇవాళ నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు అడుగుతాను, ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటి? ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థిని ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలు ఏమిటి? పిల్లాడు కనపడితే చాలు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 సంతోషం. ఇంట్లో నుంచి ఆ పిల్లల అమ్మ బయటకు వచ్చింది అంటే ఆ అమ్మతో పాటు వారి చిన్నమ్మనో వారి పెద్దమ్మనో బయటకు వచ్చిందనంటే నీకు ఇంట్లో నుంచి 50 ఏళ్ళ పైచిలుకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు. ఇంట్లో నుంచి 50 ఏళ్ళు పైచిలుకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు. జగనన్న చేయూత కింద ఇచ్చింది కేవలం 18,000. చంద్రన్న వస్తున్నాడు, మీకు సంవత్సరానికి 48,000 ఇస్తాడు. మీకు సంతోషం. ఇదే చేద్దాం చంద్రబాబు నాయుడు. ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు, చంద్రన్న వస్తున్నాడు, నీకు నెలకు 3,000. సంతోషమా నీకు? ఇంట్లో నుంచి కండువా వేసుకొని రైతు బయటకు వస్తే మీకు 20,000. సంతోషమా? అడుగుతా ఉన్నా, సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, ఇంటికి వెళ్ళి అబద్ధాలు చెప్పావు, మోసం చేస్తా ఉన్నావు. మోసంలో నుంచి కోపం పుడతా ఉంది. ఆ కోపంలో ప్రజలు రోడ్డు ఎక్కకూడదు అని చెప్పి, ప్రజల తరపున ఎవరు ఉండకూడదు అని చెప్పి ఎంతటి దుర్మార్గంగా కేసులు పెడతా ఉన్నారు, ఎంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను మీరు వాడుకుంటా ఉన్నారు. ఇవన్నీ గమనించమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా గట్టిగా చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు ఒప్పుకోండి, ప్రజలను క్షమాపణ అడగండి, అడిగి ప్రజలకు చేతనైన మంచి చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా. ఇలా చేయకపోతే మీ పుట్టగతులు ఉండవు. వేగంగా మీ పాపాలన్నీ పండుతా ఉన్నాయి. శిశుపాలులు పాపాల మాదిరిగా మీ పాపాలు చాలా వేగంగా పండుతా ఉన్నాయి. మీ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్లలో సింగిల్ డిజిట్లు కూడా రాని పరిస్థితిలోకి మీ ప్రభుత్వం పోతుంది అన్నది కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆరోగ్యపరంగా నేను అడగలేదు, నన్ను చూస్తాను, ఆయన ఏడ్చాడు, ధైర్యంగా ఉండు అని చెప్పినాను. తన భార్య కూడా నాతో పాటు వచ్చింది కాబట్టి ఆ తర్వాత టాపిక్ పిల్లల చదువులు, ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమస్యల మీద దాని మీద మాట్లాడడం జరిగింది. కానీ నాకు ఇది కట్టలేదు. ఈ ఘటనలో ఉన్న మిగిలిన ముగ్గురు కూడా అరెస్ట్ చేస్తారు. దీని వెనక జగన్ ఉంటే విచారణ సిద్ధమా అంటున్నారు. వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, రాక్షస పాలన జరుగుతూ ఉంది. వాళ్ళు ఏం చేసినా పైన దేవుడు ఉన్నాడు, దేవుడే మొట్టికాయలు వేస్తాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని బోసుడీకే అని తిట్టాడు. బోసుడీకే అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి
ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండదా? ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా? కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడాలనుకునే వాళ్ళు, చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అటువైపు నుండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ దాడి జరిగిన పరిస్థితుల్లో, ఆ తోపులాటలో, ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద కొద్దో గొప్ప రాళ్ళు పడిండొచ్చు. నేను అడుగుతా ఉన్నా, ఆ జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించాల. రాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి, అక్కడ ఉన్న సీసీ కెమెరాలో, అక్కడున్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్, ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా 41A ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఎందుకనంటే 7 ఏళ్ల లోపు ఉన్న కేసు ఇది. శిక్షా కాల పరిమితి 7 ఏళ్ల లోపు ఉన్న శిక్షా కాల పరిమితి ఉన్న కేసు ఇది. కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్. కాబట్టి 41A ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది. మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేశాం. ఇంత నిబద్ధతతో ఆ రోజు నిబద్ధతతో అడుగులు వేసి వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి 41A కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టు ప్రొడ్యూస్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు సురేష్ కానీ, లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసిన డిప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ, వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్లో ఉన్నారా? వీళ్ళ సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో ట్యాగ్ చేస్తే తెలీదా? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉండవా? ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తే తెలీదా? మరి అలాంటప్పుడు వీళ్ళెవరూ లేనప్పుడు 4 ఏళ్ల తర్వాత జరిగిన ఘటనలో మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ దాన్ని తవ్వి దాంట్లో ఫాల్స్ విట్నెస్లని జోడు చేసి దాంట్లో ఉన్న వాళ్ళందరినీ భయపడిచి ప్రలోభాలు పెట్టి వాళ్ళతో లేనిపోని పేర్లన్నీ రాయిచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అరెస్టులు చేయడం మొదలు పెడతా ఉన్నావు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతూ ఉంది. ఈ ఒక్క కేసే కాదు, ఇదే మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నారు అనంటే, అటువంటి పాత కేసులలో కావాలని వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. విట్నెస్లను వీళ్ళే బెదిరించి, వీళ్ళే ప్రలోభపెట్టి, వీళ్ళే తప్పుడు పేర్లు ఇరికిచ్చి, వీళ్ళే కేసుల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోండి.